నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కందకట్ల. ఇవాళ మనం చిన్నపిల్లలకి దిష్టి తాడు కానీ మెడలో వేస్తాం కదా. నేనైతే మా బాబుకి ఆశ్రయకి ఆంజనేయ స్వామి బిల్లు వేస్తానమాట మెడలో. అది పాడైంది, ఇంకోటి కొత్తది వేద్దామని. మేము ట్రెక్స్కి కూడా నేను ఇట్లాంటిది అల్లి వేస్తాను. మా పిల్లలకి దిష్టి తాడు కానీ ఏదైనా ఇట్లా వేసుకోవడానికి ఒక ట్రెడిషనల్ అల్లిక అనమాట. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇది. ఇట్లా 4 దారాలండి. దీన్ని ఇక్కడ ముడేసుకోండి. అంటే నా దగ్గర 2 ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ మధ్యలో వేసాను. 4 లూజ్గా 4 వేరుగా ఉన్నా సరే 4 ఇట్లా దారం నాట్ వేసుకోండి. ఇప్పుడు ఈ 4 ఉన్నాయి కదా, నాలుగు దారాలు ఇలా సెపరేట్ చేసుకొని దీన్ని ఇటు వేయాలి, దీన్ని ఇటు వేయాలి, దీన్ని ఇటు వేయాలి. ఈ దారాన్ని దీంట్లోంచి తీయాలి. అంతే, సింపుల్ అండి. 4ని దగ్గరికి లాగాలి. ఇట్లా నాట్ వస్తుంది. 4 చూడండి, ఇట్లా ముడిలాగా వస్తుంది కదా, ఇట్లా నాట్ వస్తుంది అనమాట. ఇట్లా లైన్గా వేసుకుంటూ వెళ్ళడమే. సన్నగా కావాలంటే కొంచెం సన్న దారం తీసుకోండి. ఇది నేను లావుగా చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి లావు దారం తీసుకుంటున్నాను. దాంట్లోంచి ఒకటి తీయడం, దీంట్లోంచి ఇది బయటికి లాగడం. టైట్గా లాక్కోవాలి చూడండి. చాలా సింపుల్ అండ్ అందంగా ఉంటుంది. మీరు మొత్తం అల్లిన తర్వాత చూస్తే చాలా అందంగా ఉంటుంది అన్నమాట. దిష్టి తాడులాగా కాళ్ళకు కూడా కట్టుకుంటున్నారు కదా ఇప్పుడు స్టైల్గా. నేను మా బాబుకి కాళ్ళకు కూడా ఇదే కడతాను. చూడండి, ఇట్లా వస్తుంది నాట్స్. చూడండి, చక్కగా వస్తుంది. చూడండి ఎలా వచ్చిందో, గట్టిగా చక్కగా వస్తుందండి. ఎన్ని రోజులైనా పాడవదు. చూడండి, ఇప్పుడు ఇట్లాంటివి భోజ్పూర్ అవి మధ్యలో మనకి డాలర్స్ పెట్టి అమ్ముతున్నారు కదా, వేలు పెట్టి. ఇలా మనం మధ్యలో డాలర్స్ పెట్టుకుంటూ అల్లుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీ. చక్కగా ఏ కలర్ థ్రెడ్ కావాలంటే ఆ కలర్ థ్రెడ్తో మనం చేసేసుకోవచ్చు. కాళ్ళకు అది దిష్టి ధరలా కట్టుకోవచ్చు అన్నీ. ఇంకా డాలర్స్ లాగా వేసేసుకున్నాం అనుకోండి, ఇంకా అట్లా కూడా వేసేసుకోవచ్చు. సో ఇది మా చిన్నప్పుడు మా అమ్మ నేర్పించిన అదనమాట. చాలా ఈజీ, అందంగా ఉంటుంది. మెయిన్ చక్కగా ఇప్పుడంతా కాలేజీకి వెళ్ళే పిల్లలు హ్యాపీగా వేసుకోవచ్చు. మధ్యలో డాలర్స్ లేకపోతే ఏవి కావాలంటే స్టోన్స్ ఏవైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. మనం మధ్యలో ఇక్కడ యాడ్ చేసేసుకుంటే ఇక్కడ హ్యాంగ్ అవుతుంటాయి. మనం ఎన్ని కావాలంటే అన్నీ ఇట్లా అని చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇంత దీన్ని లాగడం మాత్రం గట్టిగా లాక్కోవాలి. అప్పుడు చూడండి ఎట్లా ఉందో. ఏ గోల్డ్ మనకు వస్తుందండి వీటి ముందు. సో ఇదండి, ఎలా ఉందో మీరు మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. మా చిన్నప్పటి అన్నీ మేము షేర్ చేసుకుంటాం.
థ్యాంక్ యూ సో మచ్ అండి.